ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 25వ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో వృశ్చిక రాశి వారు ఈ ఒక్కరిని దూరం పెట్టడం ద్వారా కోటీశ్వరులు అవుతారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరిని దూరం పెట్టాలి, అలాగే మిగిలిన అంశాలు నవంబర్ 25వ తేదీ సోమవారం రోజు ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సమయస్ఫూర్తి, తెలివితేటలు అధికంగా ఉంటాయి. సహనం కూడా చాలా ఎక్కువ. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా స్వయం ఉపాధి అవకాశాల కోసం వెతుకులాడుతూ ఉంటారు. ఒకరి కింద పనిచేయటం అంటే వీరికి అస్సలు నచ్చదు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి చివరికి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు వీరికి వస్తాయి. ఇక ముఖ్యంగా నవంబర్ 25వ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే, మీ జీవితంలో ఒక వ్యక్తితో మీకు పరిచయం ఉంది. అంటే చాలా కాలం క్రితం కావచ్చు, ఈ మధ్య కాలంలో కావచ్చు, మీ యొక్క లైఫ్ లోకి వారు ఎంటర్ అయ్యారు. అయితే వారిలో చాలా మూర్ఖపు లక్షణాలు ఉన్నాయి. అంటే తాను చెప్పింది వేదం అన్నట్లుగా మీతో వాదిస్తూ ఉంటారు. అలాగే మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి బదులుగా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెడితేనే మీరు ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు మీ యొక్క లైఫ్ లో అధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కాలం నుండి, అంటే వారు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి కూడా వారి వల్ల మీకు ఎప్పుడూ కూడా మేలు జరిగిన దాఖలాలు లేవు. ఎప్పుడూ కూడా వారిచ్చిన సలహాలు పాటించిన ప్రతిసారి కూడా మీకు కీడు జరుగుతూ వచ్చింది. అటువంటి సందర్భాలు మీ యొక్క లైఫ్ లో ఉన్నాయి. అయితే వారిని దూరం పెడితేనే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి అటువంటి వ్యక్తులు, అంటే మూర్ఖపు లక్షణాలు ఉండి మీ గురించి బయట చెడుగా చెప్పే వ్యక్తులు, అలాగే మిమ్మల్ని ఎప్పుడూ డిస్కరేజ్ చేస్తూ ఎంకరేజ్ మీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా మీరు దూరం పెట్టాలి. అప్పుడే మీరు లైఫ్ లో సక్సెస్ కాగలుగుతారు. పని ఏదైనా సరే మీరు ధైర్యంతో ముందడుగు వేసి ఆ పనిని సాధించగలుగుతారు. అటువంటి పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు దూరం పెట్టండి. ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారి వల్ల మాత్రం ఈ యొక్క లైఫ్ లో మీకు మంచికి బదులుగా ఎప్పుడూ కూడా చెడే ఎదురవుతుంది. కాబట్టి ఈ అంశంలో వృశ్చిక రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి మీ ముందుకు అవకాశాలు అధికంగా రాబోతున్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు మీకు ఆ భగవంతుడు కల్పించబోతున్నాడు. ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి. అతి త్వరలో మరొక ఆదాయ మార్గం మీకు సృష్టించబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి నిందలు, ఆరోపణలైతే మిమ్మల్ని చాలా కాలంగా బాధ పెడుతున్నాయో ఆ ఆరోపణ నిజం కాదని అందరి ముందు మీరు గట్టిగా వాదించగలుగుతారు. అలాగే వారికి నిజమేంటో కూడా మీరు ధైర్యంగా చూపించగలుగుతారు. ఇటువంటి ఆరోపణల నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఉన్నటువంటి పెద్ద సమస్యకి పరిష్కారం అయితే ఈ రోజు మీకు లభించబోతుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా పై అధికారుల నుండి ప్రశంసలు ఈ రోజు మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ నవంబర్ 25వ తేదీ సోమవారం రోజు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకం అనేది కనిపిస్తుంది. కానీ చాలా కాలంగా మీతో ఉంటూ మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ, మూర్ఖంగా వాదిస్తూ, అలాగే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్న వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో కనుక ఉన్నట్లయితే వారిని ఖచ్చితంగా దూరం పెట్టండి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రతి పనిని విజయవంతంగా, సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. శివారాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గోపూజ చేయండి, శ్రీ యంత్రాన్ని మీ ఇంట్లో స్థాపించుకొని నిత్యం పూజ చేస్తూ ఉండండి. శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.